అయ్యో భగవంతుడా, నేను విజయనగర సామ్రాజ్య కొత్వాల్ని. నా పని దొంగలని పట్టుకోవడం. కానీ మహారాజు గారు నన్ను ఇక్కడికి నరభక్షపుల్ని పట్టుకోవడానికి పంపించేశారు. కోత్వాల్ గారు, మీరు భయపడుతున్నారా? లేదు. నాకైతే మీరు భయంతో వణికిపోతున్నట్టు అనిపిస్తుంది. నేను ఆక్రోశంతో వణుకుతున్నాను. ఒక్కసారి నాకు ఆ పులి కనిపిస్తే నేను దాన్ని వెంటనే వేటాడేస్తాను. పులి పులి చెట్టు వెనక నుంచి వస్తుంది. కాపాడండి, 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 కాపాడండి. ఏమిటి? అరే, ఎందుకలా చూస్తున్నారు? ఏం కావాలో చెప్పండి. తీసుకోండి. ఏమిటి? అత్తరు తీసుకుని రాసుకోండి. సుగంధపు నూనెలు కూడా రాసుకోండి. రాజసభ తప్ప ఇంకా జీవితంలో ఏం మిగిలిందని. జై హో, జై హో శారదాదేవి గారికి జై హో. ఈ రోజు పొద్దునే ప్రవచనం మొదలు పెట్టేశావా? విషయం ఏమిటి? పదండి, మీకొకటి చూపించాలి. అరే రండి. అరే, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నన్ను? ఏమిటి? చూపించాలనుకుంటున్నావు? ఇదే చూపించాలి, పడక గది. అత్తయ్య కూడా ఏదో చూపించాలనుకుంటున్నారు. ఏమిటి? పదండి. అరే, ఓహో, అరే, ఇదిగో చూడు వంటగది. వంటగదిలో ఏ చూడాలమ్మా? అరే, ఇప్పుడు వీడికేమైంది? ఓహో, చూడండి, ఇది చూడండి. ఏం చూడాలి? మీ ముగ్గురు అసలు ఏం చేస్తున్నారు? నేను నా ఇంటిని ఎన్నో వేల సార్లు చూసుంటాను. మళ్ళీ చూడు. మళ్ళీ ఎందుకు చూడాలి? అరే, పొద్దున నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? సభకి బయలుదేరాలి కదా. ఈ మాత్రానికి మీకు విసుగు వచ్చేసిందా? ఇన్ని రోజులుగా ప్రతిరోజు అదే పడక గది, అదే వంటగది, ఇదే గదిని చూసి చూసి మా మనసు విసిగిపోయింది. చాలా దిగులుగా అనిపిస్తోంది. అరే, అసలు మీ కుటుంబం గురించి కొంచెమైనా దిగులు ఉందా లేదా? ఇంకా చాలా ఆపండి. దయచేసి అసలు విషయం ఏంటో స్పష్టంగా చెప్తారా లేదా? ప్రతిరోజు ఒకే జపం చేస్తుంటావు. సభ మహారాజు తాతాచార్య, సభ మహారాజు తాతాచార్య, సభ మహారాజు తాతాచార్య. లేదు లేదు, అప్పుదప్పుడు మహామంత్రి ధనిమని అని నోర్మై. అసలు మీకు కొంచెమైనా గుర్తుందా? మీకంటూ ఒక ఇల్లుంది, ఒక కుటుంబం ఉందని, మీ అమ్మగారున్నారని, మీ భార్య ఉందని. అరే, ఏమిటి అలా అంటారు? నేను రాత్రి నుంచి పొద్దున వరకు మీ అందరితో పాటే ఉంటాను కదా. ఇక్కడే తింటాను, పడుకుంటాను. ఇంకా భోజనం చేస్తారు, పాడుకుంటారు, పొద్దునే లేచి స్నానం చేసి సభకు వెళ్ళిపోతారు. దీన్ని కలిసి ఉండడం అనరు. ఎన్ని రోజులైంది? ఒక్క సెలవు లేదు, ఒక్క మార్పు కూడా లేదు. అసలు ఇది కూడా ఒక జీవితమేనా? ఓహో, ఇదా సంగతి. ఏం దిగులు పడకండి. వారం చివరిలో సెలవు దొరుకుతుంది కదా, అప్పుడు మీ అందరినీ రాజమహల్ చూపించడానికి తీసుకెళ్తాను. మళ్ళీ రాజమహల్ కా? నువ్విప్పుడే వెళ్ళి మహారాజు గారికి విన్నవించు, నీకు కొన్ని రోజులు సెలవు కావాలి అని. మమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళు. నేను ముసలిదాన్ని అయిపోయాను. భగవంతుడు నన్ను ఎప్పుడు పైకి తీసుకెళ్లిపోతాడో తెలీదు. లేదత్తయ్యా, మీకు మీ అమ్మగారి పట్ల కొంచెమైనా బాధ్యత అనేది ఉందా లేదా? నువ్వెప్పటి నుంచి ముసలిదాని అయిపోయావమ్మా? బాధ్యతగానే ఉంటున్నాను కదా. నేనేం చేసినా అదంతా చేస్తున్నది మీకోసమేగా. మాటలు మాత్రం చెప్తే సరిపోదు. వెంటనే సెలవు తీసుకోండి. మా అందరికీ ఎక్కడికైనా వెళ్ళాలనుంది, వెంటనే. కానీ అమ్మా, నేను ఈ రోజే మాట్లాడతాను. నేను మహారాజు గారితో మాట్లాడతాను. మాట్లాడండి. మీరు సభ నుంచి తిరిగి వచ్చేసరికి మేము మా బట్టలన్నీ సర్దుకొని, సామాన్లు సర్దుకొని ఉంటాం. బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. అయ్యో, వినండి. అరే కాళీమాత, ఇదేం కొత్త సమస్య? పిచ్చి పట్టింది వీళ్ళకి, పిచ్చి.
మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారికి. విజయనగరం మహారాజు గారికి స్వాగతం. మీ అత్తగారింటికి వెళ్లి వచ్చిన ప్రయాణం మంగళప్రదంగా జరిగిందనే అనుకుంటున్నాం. అవును తాతాచార్య, చాలా మంగళప్రదంగానే సాగింది. క్షమించండి మహారాజా, మీరక్కడ చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. మహారాణి తిరుమలాంబ గారి తల్లిగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆచార్య, అనారోగ్యంగా ఉన్నది మహారాణి తిరుమలంబ గారి తల్లిగారు కాదు, మహారాణి చిన్నాదేవి గారి తల్లిగారు అనారోగ్యంగా ఉన్నారు. కానీ మంత్రి గారేమో మరో బహుశా వారేదో పొరపడినట్టుగా ఉన్నారు. పొరపాట? ఓ అదా అదా అదా, మీరు పొరపాటున మరో అత్తింటికి వెళ్ళిపోయారన్నమాట. ఆచార్య, అది అంటే అది మహారాజా, మాది ఒక వినపం. ఈరోజు రాజ్యసభలో జాగ్రత్త జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ ఆగండి. మహారాజా, ఒక వింత పశువు సభలోకి ప్రవేశించింది. అసలు ఏంటి మీరు? అంటే అసలు ఎవరు మీరు? ఈ విధంగా మా సభలోకి ప్రవేశించడానికి గల కారణమేమిటి? చూస్తుంటే తనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఆచార్య, తను ఏ భాషలో మాట్లాడుతున్నట్టు? మణి, ఇక్కడ మన గురువు గారికే మాట పడిపోయింది. ఇంకా అయినా ఏం చెప్తారు? అసలు ఈ విచిత్ర మనిషి ఎవరు? గురువు గారు ఊపిరి తీసుకోవడం అయితే మర్చిపోలేదు కదా. స్పృహలోకి రండి. ప్రణామాలు ఆచార్య. సైనికులారా, అతన్ని పట్టుకోండి. అసలు ఇతను సభలోకి ఎలా ప్రవేశించాడు? మీ అందరినీ ఇక్కడ ఎందుకు నియమించామనుకున్నారు? మీరందరూ జాగ్రత్తగా ఉండాలి కదా. ఆచార్య, మీరు నన్ను గుర్తుపట్టలేదా? చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు. నేను కొత్వాల్ని. కొత్వాలా? ఏంటిలా అయిపోయా? మహారాజా, నేను కొత్వాల్ని మహారాజా. కొత్వాల్? మీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది? మీకు ఎవరు పట్టించారు ఈ గతి? అదే మీ నరభక్ష పులి మహారాజా. మా పులే? క్షమించండి మహారాజా, మీరు ఆ మర్రిపట్టి వనంలో ఆ భయాందోళన సృష్టిస్తున్న ఆ పులిని పట్టుకోమని పంపించారు కదా. మాకు గుర్తుంది, చాలా బాగా గుర్తుంది. దగ్గరలోని గ్రామంలోని రైతులు ఈ పులికి భయపడి తమ పొలాల్లో కూడా వెళ్లడం లేదు. ఇది పొలాల్లో విత్తనాలు చల్లాల్సిన సమయం. ఈ సమయం గడిచిపోతే అప్పుడు రైతులు తమ పొలాల్లో పంట పండించలేరు. అందుకే మేము మిమ్మల్ని పంపించాము ఆ పులిని పట్టుకోవడానికి. మరి మీరు ఆ పులిని పట్టుకున్నారా? పట్టుకోవడం జరిగింది, కానీ నేను దాన్ని పట్టుకోలేదు. అదే నన్ను పట్టుకుంది మహారాజా. అదే నాకు ఈ గతి పట్టేలా చేసింది మహారాజా. అది నన్ను పట్టుకుని పొదల్లోకి లాక్కెళ్ళిపోయింది మహారాజా. హఠాత్తుగా ఒక చోట ఆగిపోయింది. నాకు ఒకటే అనిపించింది, అది అలసటైనా తీర్చుకుంటూ ఉండాలి, నన్ను ఎలా తినాలా అని ఆలోచిస్తూ అయినా ఉండాలి. నేను పారిపోవడానికి ప్రయత్నించాను, కానీ జారి పడ్డాను. అలాగనే చెరువులో పడిపోయాను మహారాజా. అందులో నీళ్లు లేవు మహారాజా, అంతా బురదతో నిండి ఉంది మహారాజా. ఈ విధంగా నా ఒళ్ళంతా బురద అంటుకుపోయింది మహారాజా. ఆ పులి నన్ను వెతుకుతూ వచ్చింది, కానీ అది నన్ను వెతకలేకపోయింది. నా వాసన కూడా పసిగట్టలేకపోయింది. మహారాజా, నేను ఈ మట్టికి ఎంతగానో రుణపడి ఉంటాను. దీని కారణంగానే నేను ప్రాణాలతో బయటపడ్డాను మహారాజా. పులైతే వెళ్ళిపోయింది, కానీ నేను రాత్రంతా అదే బురదలో ఉండిపోయాను మహారాజా. తెల్లవారుగానే నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాను
మహారాజా, అది పులులన్నిటిలో చాలా భయంకరమైన పులి. నేను అతి కష్టం మీద ఈ బురద కారణంగా నా ప్రాణం కాపాడుకొని మీ వరకు చేరుకున్నాను మహారాజా. లేకపోతే మీ ఎదుట నా శవమే ఉండేది మహారాజా. ఏంటిలా చిన్నపిల్లాళ్ళు ఏడుస్తున్నావా అంటూ? నువ్వు విజయనగర కొత్వాల్వి, ద్వారపాలకుడివి కాదు. మీరు ఆ భయంకరమైన పులిని గనక చూసుంటే అప్పుడు మీకు కూడా ఈ గతే పట్టుండేది. అది చాలా తెలివైంది. దాని భయంకరమైన గర్జన వింటేనే ప్రాణం పోయినంత పని అవుతుంది మహారాజా. దాని చేత పట్టుబడిన ఒక్క జీవిది కూడా ఈ రోజు వరకు శవం కూడా దొరకలేదు. ఎముకలతో సహా నమిలేస్తుంది మహారాజా. మంత్రి గారు. అలాగే మహారాజా. మహారాజా, నేను ఇప్పుడే కొంతమంది సైన్యాన్ని నేను ఆ మర్రిపట్టు వనంలోకి పంపిస్తాను. మహారాజు గారు అనుమతిస్తే మేము మా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు ముందే అర్థమైంది ఆచార్య. మహారాజా. మంత్రి గారు, ఇక్కడ చూడండి. వీరినే అంటారు శూర వీరులని. ఆచార్య తాతాచార్య మన రాజ పురోహితులు. వీరు పండితులు. కానీ తమ ప్రాణాల గురించి దిగులు పడకుండా మన రాజ్యక్షేమం కోసం, మా గౌరవం కోసం ఆ నరభక్ష పులిని వేటాడడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. అద్భుతం గురుదేవా. గురుగారు, నోట్లో నుంచి మాటలు రానివ్వండి. మేం కాదు, మీ గురించి మా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం మహారాజా. మీరే స్వయంగా వేటాడడానికి వెళ్ళండి. మేమా గురుదేవా? అవును మహారాజా. మీరు వేటకి వెళ్ళినట్టు ఉంటుంది. రాజ్యంలోని ప్రజలకు కూడా నమ్మకం పెరుగుతుంది. మహారాజే స్వయంగా మన సమస్యల్ని తీర్చడానికి ఎంత సిద్ధంగా ఉంటారో, స్వయంగా వారంతట వారే వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తున్నారనుకుంటారు. మీరు చెప్పిందైతే నిజమే గురుదేవా. కానీ మా హృదయ పరివర్తన తర్వాత మేము పశువులని వేటాడడం మానేశాము. నోరు లేని సాధు జంతువులని వేటాడడం మాకిప్పుడు అస్సలు ఇష్టం లేదు గురుదేవా. కానీ మహారాజా, అది ఒక క్రూరమైన నరభక్షి, సాధు జంతువు కాదు కదా. మీరు చెప్పింది నిజమే మంత్రి గారు. మేము వేటకు వెళ్తాము. 3 సైన్య దళాలను సిద్ధం చెయ్యండి. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చెయ్యండి. అలాగే మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. తప్పించుకున్నాం. మరొక విషయం, మేము వేటకు వెళ్తున్నాము అనే విషయం వింటే మా మహారాణులు కూడా ఎంతో సంతోషపడతారు. దయచేసి వారు కూడా మాతో పాటు రావడానికి ఏర్పాట్లు చెయ్యండి. అలాగే మహారాజా. మాటలు మాత్రం చెప్తే సరిపోదు. వెంటనే సెలవు తీసుకోండి. మా అందరికీ ఎక్కడికైనా వెళ్ళాలనుంది. వెంటనే. మహారాజా, నాదో విన్నపం. మీరు అనుమతిస్తే కనుక నేను కూడా మా గ్రామం తెనాలికి వెళ్ళొస్తాను. అదేమిటంటే మా ఇంట్లో వాళ్ళు చాలా రోజులుగా అడుగుతున్నారు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమని. మరి మీరు కూడా ఎలాగూ సభలో ఉండరు కాబట్టి నాకు మాత్రం ఏం పని ఉంటుంది, అవునా కదా? లేదు రామకృష్ణ పండితులు గారు. చెప్పండి మహారాజా. మీరు కూడా మాతో పాటు రాబోతున్నారు వేటకి. ఏమిటి మహారాజా, నాకు అడవిలో పనే ఉంటుంది. రామకృష్ణ పండితులు గారు, మీరు గనక మాతో పాటు ఉంటే మేము మీతో కలిసి కొన్ని సామాజిక విషయాల గురించి చర్చించగలుగుతాము. పైగా మేమక్కడ ఒంటరిగా ఉంటాం కదా. మరి మాకు ఏదైనా సలహా కావాల్సిన అవసరం ఉంటే మా సలహాదారులు, మా ముఖ్య సలహాదారులైతే మాతో పాటు ఉండి తీరాలి కదా. మరో విషయం, కావాలంటే మీరు మీ కుటుంబంలోని వారిని కూడా మీతో పాటు తీసుకురావచ్చు. రామా, నువ్వు ఏ గ్రహ నక్షత్ర సమయంలో జన్మించవో ఏంటో, నువ్వు మళ్ళీ ఇరుక్కున్నావు. ఇప్పుడేం చేస్తావు? చాలా చక్కటి ఆలోచన మహారాజా. రామకృష్ణ పండితుల వారికి కూడా అడవిలో పులి కలిసే అవకాశం దక్కి తీరాలి కదా. అవును ఆచార్య. నిజానికి అడవికి మీరు కూడా మాతో పాటు రాబోతున్నారు ఆచార్య. అలాగే మహారాజా. చాలా మంచి ఆలోచన మహారాజా.
మాట్లాడండి. మహారాజా, మేము చాలా ముఖ్యమైన యజ్ఞం ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. యజ్ఞం వచ్చిన తర్వాత చేయొచ్చు ఆచార్య. మరొక విషయం చూడండి, మీరు కావాలంటే గురుమాతను కూడా మీతో పాటు తీసుకురావచ్చు. గురుదేవా వస్తున్నారుగా? ఏమిటి గురుదేవా, మీరే కదా మేము వేటకు వెళ్ళాలని మీ అభిప్రాయం తెలిపారు. రండి, ఆ నరభక్ష పులిని అందరం కలిసి వెళ్ళి చూసొద్దాం. మహారాజా అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? సూర్యుడిని వీరుణ్ణనే, యోధుడినే, వేటాడే గొప్ప వేటగాడినే. ఒకసారి మల్ల యుద్ధం చేయిస్తారు, ఒకసారి దయ్యాల్ని పట్టుకోవడానికి పంపిస్తారు, ఒకసారి స్వర్గానికి పంపిస్తారు. ఇప్పుడేమో నరభక్షి పులి ముందుకు తోస్తున్నారు. అమ్మా, అక్కడే ఆగండి. అత్తయ్య కరికి కాస్త దూరంగా ఉండండి. ముందు ఒక విషయం చెప్పండి, మహారాజు గారి దగ్గర సెలవు తీసుకున్నారా లేదా? మనం షికారికి వెళ్తున్నామా లేదా? లేదు. వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు? సౌదామిని దేవి, మేం కొన్ని రోజులు మహారాజు గారితో పాటు అడవికి వెళ్ళబోతున్నాం. మిమ్మల్ని కలవడానికి వచ్చాం. బయటికి రండి. తత్తు, నేను వచ్చేసాను. అద్భుతం, చాలా అందంగా ఉన్నారు. మీరెక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నారు? మీతో రావడానికి తత్తు. చాలా మంచిది. లేదు, మేము మిమ్మల్ని తీసుకువెళ్ళలేవు. కానీ నేను మీతో పాటు రావాలని నిర్ణయం చేసుకున్నాను. ఎలా నిర్ణయించుకున్నారు? ఎందుకు నిర్ణయించుకున్నారు? ఇది సాధ్యం కాదు. మేము మహారాజు గారికి ఏం చెప్పాలి? తత్తు. తత్తు? మేము మహారాజు గారిని తత్తు అని ఎలా పిలవగలం? మహారాజు గారు ఏమనుకుంటారు? తత్తు, మేం కేవలం ఈ భవనంలో ఇంకా రాజ్యసభలో నాట్యం చేయడానికి మాత్రమే పుట్టలేదు. మాకు తెలుసు సౌదామిని దేవి. మీరు కేవలం మమ్మల్ని ప్రేమించడానికి మాత్రమే పుట్టారు కదా? తప్పుకోండి, మాట మార్చుకోండి. నాకు కూడా అడవిలో షికారుకు వెళ్ళాలని చాలా కోరిక. అసలైనా నేను అక్కడ నెమలి దగ్గర నాట్యం చేయడం కూడా నేర్చుకుని తీరాలి. నాట్యం ఎలా చేయాలో మీకు నెమలేవి నేర్పిస్తుంది సౌదామిని దేవి. నాట్యం ఎలా చేయాలో మీకు మేము నేర్పిస్తాం. రా, మా దగ్గరికి రా. లేదు, మేము అడవిలో నెమలి నాట్యం కోసం ఎదురు చూస్తాము. లేదు, చూస్తాము. మేము వద్దు అని చెప్పామంటే వద్దు అనే. నేను కూడా ఒకసారి చూస్తానని చెప్తే చూస్తాను, అంతే. రాకూడదు. ఖచ్చితంగా ఖచ్చితంగా రావాలి. తత్తు, మీరెంత మంచివారు. అదేమైందంటే నేను మాట జారాను అంతే. మేం చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మీరు లేకుండా మేము అడవిలో ఏం చేస్తామని. కానీ ఆ అడవిలో మీరు మా నుంచి కొంచెం దూరంగా ఉండాలి. అర్థమైంది కదా? నిజానికి మేము మీ శిబిరాన్ని కూడా మా శిబిరానికి దూరంగా పెట్టేస్తాం. ఎందుకంటే మేము మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఎవ్వరికి అనుమానం కలగకూడదు కదా. అడవికా? మా అందల్ని నువ్వు అడవికి తీసుకెళ్తావాలామా? మహారాజు గారితో వేటకు వెళ్ళడం కూడా సెలవు తీసుకోవడం అవుతుందా? నేను అడవికి రాను. అయ్యో శారదా, అర్థం చేసుకో. మహారాజ్ గారి ఆజ్ఞ. వారి ఆజ్ఞని పాటించకపోతే శిక్ష విధిస్తారు. చూడమ్మా శారదా, అడవి మరి అంత భయంకరంగా కూడా ఏముండదు. హాయిగా తిరగొచ్చు. అక్కడ అడవిలో జంతువులు, పక్షులు ఉంటాయి, మంచి మంచి ఔషధాలు ఉంటాయి. మహారాజు గారి సంరక్షణలో అవన్నీ చూసే అవకాశం దక్కుతుంది. నిజం చెప్పాలంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి అడవిలో తిరగాలని చాలా ఆశగా ఉండేది. అవును కదా? అడవిలో జంతువులంటే నాకు చాలా ఇష్టం. అది చూసే కదా మా నాన్నగారు నా వివాహం మీతో జరిపించారు. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏమిటి? నేను అడవి మనిషినా? లేదు లేదు, మా ఉద్దేశం ఏంటంటే మీరు చాలా శుద్ధమైన పవిత్రమైన వారు, సరిగ్గా అడవిలో దొరికే తేనెలాగా.
మంచిదే. అడవి అయితే ఏంటి, ఇంటి నుంచి బయటికైతే వెళ్తున్నాం కదా. సరే అయితే అక్కడికే వెళ్దాం. నాకెప్పటి నుంచో పులిని చూడాలనుంది. లేదత్తయ్య, అడవిలో పులి లేదు. లేదు లేదు, అడవిలో పులి ఎందుకుంటుంది? చిన్న చితక జంతువులు ఉంటాయి, కుందేళ్ళు, జింకలు, నెమళ్ళు, చిలకలు, అంతే. చాలా సరదాగా ఉంటుంది. పదండి పదండి. సరే అయితే ఈసారి మనం అడవికే వెళ్దాం. రామా, ఏంటి నువ్వు చేస్తుంది? అక్కడ అడవిలో నరభక్షి ఉంది. ఈ విషయం గనుక వీళ్ళకి తెలిస్తే పులి సంగతి తర్వాత ముందు వీళ్ళు నిన్ను ప్రాణాలతో ఉండగానే నమిలి మింగేస్తారు. మరిపట్టు గ్రామ పెద్ద లక్ష్మణ మిమ్మల్ని కలవడానికి అనుమతి కోరుతున్నా. అనుమతిస్తున్నాము. మహారాజుల వారికి జై. మహారాజా, మీకోసం కొన్ని పండ్లు తీసుకొచ్చాను. అలాగే మహారాజా. మహారాజా, వీరే లక్ష్మణ, మరిపట్టు గ్రామ పెద్ద. ఇది మా అదృష్టం మహారాజా, మీరిక్కడికి విచ్చేసినందుకు. మహారాజా, వీరి దగ్గర నరభక్ష పులి గురించి సమాచారం ఉంది. క్షమించండి మహారాజా, కానీ అది పులి కాదు, పెద్ద దెయ్యం మహారాజా, దెయ్యం. అది ఎన్నో రూపాలు మారుస్తూ ఉంటుంది మహారాజా. కానీ ఇది ఎలా సాధ్యం? నేనే స్వయంగా చూశాను మహారాజా. అది రూపాలు మార్చగల మనిషి. రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు చేస్తుంటుంది. ఎలాగో మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి స్వయంగా మీరే అనుభూతి చెందుతారు. కష్టమే ఈ విషయాన్ని నమ్మడం. ఏ మనిషి అయినా పులి రూపంలోకి ఎలా మారగలడు? మహారాజు గారు చెప్పింది అక్షర సత్యం. రూపాలు మార్చగల కళని పొందాలి అంటే మాలాగా ఎన్నో అద్భుత శక్తులు కలిగి ఉండడం చాలా అవసరం. దాని తర్వాత కూడా ఘోర తపస్సు చేయాల్సి ఉంటుంది ఈ కళని పొందడానికి. మణి, ఈ ముసలోడు కూడా చెప్తున్న నిజమే. తను కూడా రంగులు మారుస్తూనే ఉంటాడు కదా, ఊసరం వెళ్ళిలాగా. నువ్వు చెప్పింది నిజమే. మహారాజ్ గారి ముందు ఒక రూపం, గురుమాత ముందు ఒక రూపం, సౌదామిని దేవి ముందు మరో రూపం. ఇదేమైనా హాస్యాస్పద విషయమా? లేదు లేదు మహారాజా, వీరి మాటలు వింటుంటే నవ్వు వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి పులిలా ఎలా మారగలడు? ఇది సాధ్యమే. ఆచార్య, ఇది సాధ్యమేనా? అవును మహారాజా. సహస్ర కోటి మందిలో ఒక్కరు, కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ సాధన చేయడంలో సఫలమవ్వగలరు. మేం కూడా సఫలమయ్యాం. కానీ మేము బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకున్నాం. అందుకే మేము ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాం. మరైతే గురుదేవా, మీకు బ్రహ్మజ్ఞానం దక్కిందా? అదంత తేలిక కాదు రామకృష్ణ పండితుల వారు. అలాగా? బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఎన్నో జన్మలెత్తాల్సి ఉంటుంది. కానీ మాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు త్వరలోనే దక్కుతుంది అని. లక్ష్మణ, మీరు మహారాజు గారికి చెప్పండి, మీరు ఏం చూశారు? కేవలం నేను ఒక్కడే కాదు మహారాజా, ఎంతో మంది గ్రామస్తులు కూడా చూశారు మహారాజా. రాత్రిపూట చీకట్లో ఏదో ఒక పెద్ద కోతి వస్తున్నట్టు మహారాజా ఒక విచిత్రమైన మనిషి కనిపిస్తాడు. ఆ తర్వాత అతను పులి రూపంలోకి మారిపోతాడు మహారాజా. మహారాజా, గత కొన్ని రోజులుగా అది ఎంతో మంది గ్రామస్తుల్ని బలి తీసుకుంది. గ్రామస్తులందరూ చాలా భయపడిపోతున్నారు మహారాజా. కానీ అసలు ఇదెలా సాధ్యం? ఇది సాధ్యమే. మనిషి తన తపోబలంతో ఇటువంటి ఎన్ని శక్తులైనా పొందగలడు. కానీ గురుదేవా, ఏ తపస్సు అయినా సరే పులిగా మారి నిర్దోషులైన గ్రామస్తులపై ఎందుకు దాడి చేస్తారు? బహుశా వారికి మతి భ్రమించి ఉంటుంది రామకృష్ణ పండితుల వారు.
మేము అతన్ని ఉద్ధరిస్తాం, అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాం. మహారాజా, నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇదంతా ఎవరో మనిషి వేషం మార్చుకొని చేస్తున్నారని. మేమంతా చెప్పేది కూడా ఇదే పండితులు గారు, ఎవరో రూపం మార్చుకుంటున్నారని. లేదు 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 మహాశయ, వేషం మార్చుకోవడానికి రూపం మార్చుకోవడానికి కొంచెం తేడా ఉంది. మీ తెలివితేటలు చూపించకండి రామకృష్ణ పండితులు గారు. రెండు ఒకటే. లేదు గురుదేవా, వేషం మార్చుకోవడం. రామకృష్ణ పండితులు, లక్ష్మణ, మీరు చెప్పాలనుకున్నది పూర్తి చేయండి. మహారాజా, అది ఎవరైనా సరే ఇప్పుడు అతను నరభక్ష అయిపోయాడు. అతను మనిషి రక్తానికి అలవాటు పడిపోయాడు మహారాజా. నిజమే అయి ఉండొచ్చు, కానీ ఇందులో ఇక భయపడాల్సిన విషయం ఏమీ లేదు. మేము వచ్చేసాం కదా, అది మనిషి అయినా పశువైనా మా నుంచి మాత్రం తప్పించుకోలేదు. మీరందరూ నిశ్చింతగా ఉండండి, ఇంటికి వెళ్ళండి. ధన్యవాదాలు మహారాజా. మంత్రి గారు. మహారాజా, మీరు అడవి మధ్యలో ఒక మంచెని ఏర్పాటు చేయించండి. ఈ రోజు రాత్రి మేము ఆ మంచె మీదే ఉంటాము. ఆ మంచె ఎంత ఎత్తుగా ఉండాలంటే అక్కడికి ఒక పులి కాదు కదా, కోతి కూడా చేరుకోవడానికి వీల్లేదు. అంటే ఒక పులి, కోతి, నక్క, ఎలుగుబంటి, అడవి పందులు, ఆదిమానవులు వంటి అందరి మీద మేము దృష్టి పెట్టగలిగే విధంగా అంత ఎత్తైన మంచె నిర్మించండి. అలాగే మహారాజా. రాజగురువు గారు, మీరు చెప్పినట్టుగానే రాజనర్తకి సౌదామిని దేవి గారి శిబిరం దూరంగా ఏర్పాటు చేశాం. మిగిలిన శిబిరాలకి దూరంగా, కానీ సురక్షితమైన స్థానంలోనే ఉంది. అది వీరికి ఏకాంతం కావాలన్నారు. నెమలి కోసం ఎదురు చూడడానికి. నెమలి కోసం ఎదురు చూడ్డానికి? లేదు మహారాజా, మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే నెమలి యొక్క నాట్యం కోసం నిరీక్షణ. అలాగా, నెమలి నాట్యం కోసం నిరీక్షణ చేయడానికే? ఓహో, అలాగా. ముసలోడి మాట పడిపోయింది. ముసలోడిని చూడు 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 చూడు. ఏమైంది గురుగారు? మాటలు బయటికి రానివ్వండి. మాటలు బయటికి రానివ్వండి గురుదేవా. సరైన సమాధానం. ఇది ఖచ్చితంగా పులి గర్జనే. మీకు బాగా తెలిసినట్టుంది. మీ బాల్యం మొత్తం అడవిలోనే గడుపుంటారు. మీరందరూ శాంతించండి. ఇది ఆటలాడే సమయం కాదు. ఇక్కడ ఒక పులుంది. మహారాజా, మమ్మల్ని రక్షించండి. గురువుగారు, పులి. సౌదామిని, గురువుగారు కాపాడండి, గురువుగారు కాపాడండి. పులా? కానీ మీరు ఇక్కడ ఏ పులి ఉండదని చెప్పారుగా. అయితే పులి ఎక్కడుందని? ఎక్కడుంది? ఎక్కడైనా కనిపిస్తుందా చెప్పు. ఏమీ లేదు. మా పూజకి సమయం అయింది. సైనికులారా, మా శిబిరాన్ని 4 వైపులా చుట్టుముట్టండి. మా పూజకి ఎవరూ విఘ్నం కలిగించకుండా చూడండి. మహారాజు గారికి జై, మహారాజు గారికి జై, మహారాజు గారికి జై. మహారాజా, మహారాజు గారికి జై. మహారాజా, మంచి సిద్ధంగా ఉంది. పైగా పులి కూడా దగ్గరలోనే ఉంది. పదండి మహారాజా, వేట మొదలు పెట్టండి. లేదు లేదు అనడంలో మా ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజు కాదు, ఈ రోజు రాత్రికి మేము విశ్రాంతి తీసుకుంటాము. రేపు ఉదయం మేము మంచం మీదకి ఎక్కుతాము. విశ్రాంతి తీసుకుంటారా? మహారాజా, మీరు ఆ నరభక్ష పులిని వేటాడడానికే కదా ఇక్కడికి వచ్చేసింది. మహారాజా, ఏదో ఒకటి చేయండి. నరభక్షి పులా? నల్లభక్షి పుల అంటే మనుషుల్ని తినేది. మాకు కూడా తెలుసు, అందుకే కదా భయపడేది. మీరు ఎందుకింత భయపడుతూ ఆశ్చర్యపోతున్నారు? రామకృష్ణ పండితులు గారు మీకు ఆ నరభక్షి పులి గురించి ఏమీ చెప్పలేదా? మహారాజు గారు ఇక్కడికి వచ్చింది దాన్ని వేటాడడానికే కదా.
నిజమే. పైగా ఆ పులిని వేటాడడానికి మంచు కూడా సిద్ధంగా ఉంది. మహామంత్రి గారు, మీకెప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా పనులు చేయడంలో మీ సామర్థ్యత మరియు వాటి వేగం అతిగా పెరిగిపోతూ ఉంటుంది అని? మహారాజా, మీ ఆజ్ఞ పాటించడం మా కర్తవ్యం. వేటకి బయలుదేరదామా? ఈ రోజు కాదు మంత్రి గారు, మేము ప్రయాణం కారణంగా బాగా అలసిపోయాం. ఈ రోజు మేము విశ్రాంతి తీసుకుంటాం. రేపు ఉదయం మేము మంచం మీదకి ఎక్కుతాము. అలాగే పులిని వేటాడతాము, దాని అంతు చూస్తాం. తమరి ఆజ్ఞ మహారాజా. మీరు శాంతించండి మహారాణులారా, మీరు మాతో పాటు పదండి. మనం శిబిరానికి వెళ్దాం. రండి రండి, అందరూ రండి రండి. శారద, గుండప్ప, అందరూ జాగ్రత్తగా ఉండండి. సైనికులారా, జాగ్రత్తలు పాటించండి. ఇదేనా నువ్వు తీసుకొచ్చే షికారు సెలవులు గడిపే చోటు? అరే, మా ప్రాణాలు తీయాలనుకుంటే ఇంట్లోనే తీసేసి ఉండాల్సింది. మాకు విషయం ఇచ్చి ఉండాల్సింది కదా. లేదు లేదమ్మా, అయ్యా. మా అందరినీ ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి పులి నోట్లో ముద్దగా మార్చాల్సిన అవసరం ఏముంది? నేను మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకుని. ఆ పులి గనక నన్ను ఆహారం అనుకుని తినేస్తాను. అసలు నువ్వేం మెట్లేదు లామా, నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు. అయ్యో, లేదు 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 లేదు. మహారాజు గారే నన్ను వారితో పాటు రమ్మని ఆదేశించారు గుండప్ప. ఇంటికి వచ్చేసరికి మీరందరూ సామాన్లు సర్దుకొని కూర్చుని ఉన్నారు. నేను ఇంకేం చేస్తాను? అందుకే తప్పనిసరి నేను ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వు కోపం తెచ్చుకోకు గుండప్ప. అసలు నాకు ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. నీ కల కూడా నెరవేరబోతోంది కదమ్మా. నువ్వు కూడా నాతో చాలాసార్లు అన్నావు కదా పులిని చూడాలి అని. అమ్మా, అత్తయ్య అంటున్నారు వారు పులిని ఖచ్చితంగా చూస్తారు, కానీ దాన్ని ముందు మీరు చూసిన తర్వాతే. అయ్యో అయ్యో అయ్యో, ఆగాగు. అమ్మా అమ్మ అమ్మ వద్దమ్మా, అమ్మ 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 అమ్మ, బయట పులిందమ్మా, అమ్మ వద్దమ్మా, అమ్మ 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 అమ్మ, నన్ను లోపలికి రానివమ్మా, బయట పులి తినేస్తుంది. కానీ మీరు లోపలికి వస్తే మేము మిమ్మల్ని తినేస్తాం. అయ్యో భగవంతుడా, ఏం చేయాలి? బయటేమో పులుంది, లోపలేమో ఈ ఆడసింహాలు. మహారాజా, మహారాజా, బయట పులి గర్జన వినపడుతోంది. మాకు కూడా మహారాజా, మాకొక్కటే అనిపిస్తోంది, పులి మన శిబిరం దగ్గరలోనే తిరుగుతున్నట్టుంది. మాకు కూడా. మహారాజా, మహారాజా, మాకైతే పులి మన దగ్గరికి వచ్చేస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు నిశ్చింతగా ఉండండి. బయట మన సిపాయిలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు శిబిరంకి కాపలా కాస్తున్నారు. ఏదైనా ప్రమాదం వచ్చేలా ఉంటే వారు మనకి సమాచారం అందిస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి. నిశ్చింతగా ఉండండి. మేము పడుకుంటాం. మహారాజా, మహారాజా, శారదా, గుండప్ప, అరే నన్ను లోపలికి రానివ్వండి. అమ్మ, కనీసం నువ్వైనా నా మీద దయ చూపించు. నేను నీ కొడుకుని, జన్మనిచ్చిన కొడుకుని పులికి ఆహారంగా అవనిస్తావా ఏమిటి? అయ్యో అమ్మా 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 అమ్మ అమ్మ అమ్మ, వద్దు వద్దు, నన్ను ఎంత కొట్టినా సరే నేను బయటికి మాత్రం వెళ్ళను. నేను వెళ్ళను.
ఈ పులికి బలవటానికంటే ముందే నేనే దీన్ని వేటాడడానికి ఏదైనా పరిష్కారం వెతకాలి. మహామంత్రి తిమ్మరోజు ఏర్పాట్లు సరిగ్గా చేయనే లేదు. వారు మన కోసం ఏనుగులు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు చూడండి, మనం అడవిలో పాదయాత్ర చేయాల్సి వస్తుంది. ఇది మంచి విషయమే కదా. అడవిలో పాదయాత్ర చేయడంలో ఉండే ఆనందమే వేరు. మాకిక్కడ నాట్యం చేస్తున్న నెమలి కనిపిస్తే చాలు, అప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. మాకు పులి కనిపించాలి. మీరు దయచేసి ఒక్కతే కోలుకోండి. నల్లబక్సి పులి మాత్రం కనిపించకూడదని. ఎలాంటిదంటే నెమలి నాట్యాన్ని చూసి ఆనందించే పులి అయి ఉండాలి. సరేనా? మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, కానీ పులి ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా రాలేదేంటి? మహారాజా, చూస్తుంటే పులికి ముందే తెలిసిపోయినట్టుంది. గొప్ప మహాబలి శూరవీరులు మహాపరాక్రమవంతులైన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు దాన్ని వధించడానికి ఎదురు చూస్తున్నారని. గురుదేవా, ఏంటి మీరు మాట్లాడేది? పులికి ఈ విషయం ఎలా తెలుస్తుంది? మహారాజా, మీ శౌర్యం అటువంటిది. అయితే మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి? పులి ఇప్పుడు రాదు అంటారా? మేము ఇలా మంచం మీదకి రావడం వృధా అయిపోయిందంటారా? వస్తుంది మహారాజా, వస్తుంది, తప్పకుండా వస్తుంది. మీరేం దిగులు పడకండి. మేం మా మంత్రశక్తితో దాన్ని ఆకర్షించి మన వైపు రమ్మని ఆవాహన చేస్తాను. మేం మంత్రాలు చదవడం మొదలు పెడుతున్నాం మహారాజా. అలాగే గురుదేవా. ఇక్కడ ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ముసలోడికి నాటకాలు కావాల్సి వచ్చాయి. పులి గర్జన పెరుగుతూనే పోతుంది. చూస్తుంటే పులి దగ్గరలోనే ఉన్నట్టుంది. అయ్యో అమ్మా, ఏం చేస్తున్నావు? ఇది సాహసం చూపించాల్సిన సమయం కాదు. అక్కడున్నది నేను కాదు, నీ కర్ర చూసి భయపడిపోవడానికి. అది పులి, పెద్ద పులి, నరభక్షి పులి. ఆగు, వచ్చింది పెద్ద ముందుకెళ్ళిపోవడానికి. నిద్రలో కూడా మీ మంత్రాలు ఫలించాయి గురువు గారు. పులి వచ్చేసింది. అరే మా కాలు వదలరా గురువు గారు, గురువు గారు. అక్కడుంది పులి తోక. పరిగెత్తు. అయ్యో అయ్యో గురుమాత, పదండి. రామకృష్ణ పండితులు గారు, పాపం ఆ పులి మా స్వామి దర్శనం కోసం వచ్చింది. కానీ దానికి తెలియదు కదా మా స్వామి మహారాజుతో పాటు ఉన్నారని. పదండి రామకృష్ణ పండితులు గారు, దానికి చెప్పొద్దాం. ఎవరికి చెప్పొస్తారు? మీరు పులికి చెప్పడానికి వెళ్తే అది మిమ్మల్ని స్వర్గానికి పంపించేస్తుంది. రండి, పరిగెత్తండి. కానీ దానికి చెప్పాలి కదా. చూడండి, ఇది గురుదేవులకి పులికి సంబంధించిన విషయం. మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళకండి. రండి. నిమిషం నా మాట. లేదు లేదు లేదు, ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి గురుమాత. పదండి, పరిగెత్తండి. అయ్యో రండి. గురుదేవా, గురుదేవా, కదలకండి, కదలకండి. పులి గర్జన వినపడుతుంది, కానీ పులి ఎక్కడ కనిపించడం లేదు గురుదేవా. అరే లాగకండ్రా. గురుదేవా,
లేవండి. గురుదేవా మీరు బాగానే ఉన్నారుగా? మహారాజా ఉన్నా. అయ్యో భగవంతుడా, అయ్యో భగవంతుడా, గుచ్చుకుంది. ఏమిటి మహారాజా అది? ఇక్కడ చూడండి, రక్తం మరకలు. ఆ పులి ఖచ్చితంగా గాయపడింది. గాయపడ్డ పులి తిరిగి దాడి చేసే అవకాశం కూడా ఉంది. అయ్యో భగవంతుడా! గురుదేవా మీరు నిశ్చింతగా ఉండండి. ఈసారి గనక అది తిరిగి వస్తే దాని మరణం నిశ్చయమే. పదండి బయలుదేరదాం. మా అభిప్రాయం కూడా అది. మనం వెళ్ళిపోవడమే మంచిది. అరే నా మెడ ఇరుక్కుపోయింది. ఇలా బయటకు వచ్చేయండి గురువుగారు. నడువురా. మహారాజా మీరు తిరిగి వచ్చేసారా? సైనికులారా, ఏమైంది? మహారాణి గారు, మహారాణి గారు. మహారాజా మా వెనక నరభక్ష పులి మా వెనక. మహారాజా శాంతించండి. మీరందరూ మీ శిబిరాలకు వెళ్ళండి. అందరూ లోపలికి వెళ్ళండి. మేం కూడా వెళ్తాం మహారాజా. మీరు ఉండండి గురుదేవా. రామకృష్ణ పండితుడు. అయ్యో త్వరగా రండి. మహారాజా ఏమైంది? పులి ఎక్కడుంది? అక్కడ. రామకృష్ణ పండితులు గారు, అది పులి కాదు. గాలికి పొదలు కదులుతున్నాయి అంతే. లేదు మహారాజా, నేను చెప్పేది నిజం. మేమందరం ఆ పులిని చూసాం. శాంతించండి. గురుమాత, దయచేసి మీరు శిబిరం లోపలికి వెళ్ళండి. మహారాజా కావాలంటే మీరు ఇక్కడే ఉండండి గురుదేవా. కావాలంటే మీరు మహారాణి గారిని కూడా అడగండి మహారాజా. రామకృష్ణ పండితులు గారు, ఇది ఎలా సాధ్యం? పులిని మేము చూసాము. అది మంచం మీద నుంచి. మేమే స్వయంగా దాన్ని బాణంతో గాయపరిచాం. కానీ నేను చెప్పేది నిజం మహారాజా. పులి అడవిలోనే ఉంది. మేమందరం ఆ పులిని చాలా స్పష్టంగా చూసాం. అంటే దీని అర్థం ఉన్నది ఒక పులి కాదు, 2 పులులు. ఓరి భగవంతుడా, ఇది ఎలా సాధ్యం? లక్ష్మణ చెప్పిన దాని ప్రకారం ఉన్నది ఒకటే పులి. మరి రెండవది ఎక్కడి నుంచి వచ్చింది? మహారాజా బహుశా మరోలా కూడా జరుగుండొచ్చు కదా. ఈ రెండవ పులి ఏదైనా వేరే మార్గం నుంచి అడవిలోకి వచ్చిందేమో. మహారాజా మేము అడవిలో చూసిన పులి ఖచ్చితంగా నరభక్షి పులే. ఈ విషయం మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు రామకృష్ణ? మహారాజా మీకు గుర్తుందా లక్ష్మణ ఏం చెప్పాడు? ఆ నరభక్షి పులి రావటానికి ముందుగా ఒక విచిత్రమైన ఆదిమానవుడు కనిపిస్తూ ఉంటాడంట. నేనక్కడ ఆ విచిత్రమైన ఆదిమానవుడిని స్వయంగా నా కళ్ళతో చూశాను మహారాజా. మహారాజా. శాంతించండి గురుదేవా, మీరు కూడా శిబిరం లోపలికి వెళ్ళండి. ధన్యవాదాలు. వెళ్ళండి. రామకృష్ణ పండితులు గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రూపం మార్చుకునే పులి గురించి ఏవైతే కథలు వినిపిస్తున్నాయో అవి కేవలం కథలు కాదంటారా? నిజమంటారా? అంటే ఎవరో అమానవీయ వ్యక్తి ఉన్నాడనమాట. అతనే పులిలా రూపం మార్చుకుంటున్నాడనమాట. లేదు మహారాజా, ఇదైతే సాధ్యం కాదు. కానీ ఒకటి, ఆ వేటాడే నరభక్షి పులికి ఆ అమానవీయ ఆదిమానవుడికి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం అయితే ఉంది. నేను ఆ ఆదిమానవుడిని చూసిన ప్రదేశానికి మిమ్మల్ని ఇప్పుడే తీసుకెళ్తాను మహారాజా. అక్కడికా? వద్దు రామకృష్ణ పండితులు గారు. ఆ ఆదిమానవుడు గాని ఎవరైనా సరే ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. మీరందరూ నిశ్చింతగా ఉండండి. మేము రేపు ఉదయం మళ్ళీ మంచం మీదకి వెళ్తాం. ప్రస్తుతం మీరందరూ విశ్రాంతి తీసుకోండి. మేము కూడా లోపలికి వెళ్తాం. అలాగే, తమరి ఆజ్ఞ మహారాజా. మీరందరూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. రామకృష్ణ పండితులు గారు చెప్పండి. మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. అలాగే మంత్రి గారు. అమ్మా! మహారాజు గారికి జయం. రండి లక్ష్మణ. మహారాజా, ఒక చెడు సమాచారం. పులి అడవి దగ్గరలో ఉన్న గ్రామంలో నుంచి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయింది మహారాజా. ఈ నరభక్షి పులి ఆగడాలు పెరుగుతూనే పోతున్నాయి మహారాజా. మీరందరూ ఇక్కడికి వచ్చాక మాకు ధైర్యం వచ్చింది. కానీ లక్ష్మణ, మాకు సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. దాన్ని పరిష్కరించడానికే మేము ఇక్కడికి అడవికి వచ్చాం. మహారాజా, పులిని చంపటం కోసం మా దగ్గర ఒక పరిష్కారం ఉంది మహారాజా. దానితో ఈ సమస్యని ఓ విధంగా
పరిష్కరించవచ్చు. ఏమిటి? పులిని చంపకుండానే ఈ సమస్యని ఎలా అంతం చేయొచ్చు? మహారాజా, అది ఏంటంటే మీరు అడవి దగ్గరలో ఉన్న నగరాలని ఎక్కడైనా దూరంగా పునర్నిర్మించమని ఆజ్ఞాపించండి. దాంతో పులికి వేటాడడానికి అడవి మొత్తం అంతా ఉంటుంది. అంటే అది మనుషులని తినకుండా తన ఆకలిని తీర్చుకోవడానికి అడవి జంతువులనే తింటుందన్నమాట. అప్పుడది నరభక్ష ఎలా అవుతుంది? మీరు చెప్పాలనుకునేది అదే మహారాజా. మీరు ఏదైతే ప్రత్యామ్నాయం చెప్పారో అది చాలా సరైనది. కానీ మేము మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాము, మీరు మా మీద నమ్మకం ఉంచండి. మేము వీలైనంత త్వరలో ఆ నరభక్షిని హతమారుస్తాము. అలాగే ఇక్కడున్న మీ అందరికీ శాశ్వతంగా దాని దాడుల నుంచి విముక్తి కలిగిస్తాము. క్షమించండి మహారాజా. ప్రతిరోజు ఏం జరుగుతుందో అని భయపడుతూ బతకడం కంటే మరణమే సులువనిపిస్తుంది. మహారాజా, సూర్యాస్తమయం అయిన వెంటనే గ్రామం మొత్తం శ్మశానం అంత నిశ్శబ్దంగా తయారవుతుంది. మగవాళ్లు తమ పనులకి, ఆడవాళ్లు చెరువు దగ్గర నీళ్లు తేవటానికి కూడా భయపడుతున్నారు. పిల్లలు ఎన్నో నెలలుగా తమ ఇళ్లలోనే ఉండిపోయారు, ఏదో కారాగారంలో బంధించినట్టు. మా అందరికీ జీవితం అంత సజావుగా సాగటం లేదు ప్రభు. లక్ష్మణ, మాకర్థం అవుతుంది. కానీ మీరు మాకు కేవలం 2 రోజుల సమయాన్ని ఇవ్వండి. దాని తర్వాత కూడా మేము గనక ఆ నరభక్ష పులిని చంపడంలో అసఫలమైతే అప్పుడు మేము మీ అందరికీ మాటిస్తున్నాం, ఈ రాజ్యం తరపున మేము గ్రామాలన్నింటినీ అడవి నుంచి దూరంగా స్థాపించే ఏర్పాట్లు చేస్తాము. తమరు ఎలా చెప్తే అలా మహారాజా. మహారాజా, తమరు అనుమతిస్తే ఒక సలహా చెప్తాను. మహారాజా, పులి నరభక్ష అయిపోయింది. మేకను కట్టి మీరు దాన్ని ఆకర్షించడం చాలా కష్టం. మేక స్థానంలో ఎవరైనా మనిషిని కట్టేస్తే బహుశా అప్పుడు మీరు విజయాన్ని సాధించవచ్చు. మనిషినా? మేక స్థానంలో మనిషినా? అవునండి. సెలవిప్పించండి మహారాజా. రామా, ఆ నరభక్షి పులిని పట్టుకోవడానికి లేక చంపటానికి మేక స్థానంలో మనిషిని కట్టాల్సి వస్తే ఎవరిని కడతారంటావు? నాకైతే ఈ పనికి కేవలం ఒక వ్యక్తే పూర్తిగా తగినవారు అనిపిస్తోంది. మహారాజుల వారికి ప్రణామాలు చేసుకుందాం. అలాగే స్వామి. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు గురుదేవా. రండి గురుదేవా, రండి. ధన్యవాదాలు. కూర్చోండి. ఆచార్య, ఇప్పుడు మీ ఆరోగ్యం బానే ఉందా? నిన్న మీరు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో పడ్డారు. అదే మంచం మీద నుంచి కింద. బాగానే ఉన్నా మహారాజా. నిన్న రాత్రి కొంచెం నడువు నొప్పి వచ్చింది, కానీ ఇప్పుడు మేము అన్ని విధాలా ఆరోగ్యంగానే ఉన్నాం మహారాజా. మహారాజా, మీరు మా గురించి ఎంత దిగులు పడుతుంటారో అది మాకు బాగా తెలుసు మహారాజా. మేము చాలా సంతోషిస్తున్నాము ఆచార్య, మీ ఆరోగ్యం బాగుందని తెలిసింది. ఆచార్య, మేమిక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుంటున్నాము. ఏమైంది మహారాజా? వేరే ఏదైనా సమస్య వచ్చి పడిందా? అవును ఆచార్య, నిన్న రాత్రి ఆ పెద్ద పులి మళ్ళీ ఇక్కడికొచ్చింది. పైగా అది మీ శిబిరం చుట్టూ తిరిగింది, ఆ తర్వాత వెళ్ళిపోయింది. మా శిబిరం చుట్టూనా? మహారాజా, మేక మీ మంచి దగ్గరే కదా కట్టుంది. మరి అది మా శిబిరం చుట్టూ వచ్చిందంటే దానికి కారణం ఏమై ఉంటుంది? ఆ పులి మీ దర్శనం చేసుకోవడానికి వచ్చినట్టుంది స్వామి. మీరు గాఢ నిద్రలో ఉన్నారు, అందుకే అది మీ నిద్రకి భంగం కలిగించటం మంచిది కాదు అని అనుకునుంటుంది స్వామి. అందుకే అది ప్రదక్షిణ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. దానికి మీ మీద ఎనలేని భక్తి స్వామి. అక్షర సత్యం గురుమాత, అక్షర సత్యం. ఇప్పుడే తెలుస్తుంది మా గురువు గారి దర్శనం కోసం వన్యప్రాణులు కూడా ఎంతో ఎదురు చూస్తున్నాయి అని. పైగా నరభక్షి పులి మిమ్మల్ని కలవడానికి తప్పించిపోతున్నట్టుంది గురువు గారు. మహారాజా, నాదొక చిన్న విన్నపం. మీరు మంచి దగ్గర మేకను కట్టాల్సిన అవసరం అసలు ఏమీ లేనే లేదు. మీరు కేవలం మా స్వామిని అక్కడ నిలబెడితే చాలు.
పులి దానంతటదే స్వయంగా వారి దర్శనం కోసం అక్కడికి వచ్చేస్తుంది. ఏమిటి ఏంటి వరుణమాల నువ్వు మాట్లాడేది? గురుమాత ఇచ్చిన సలహా బాగుంది. ఇదే సరైన ఆలోచన. పులిని ఆకర్షించడానికి కేవలం ఈ ఒక్క మార్గమే మిగిలింది. ఇప్పుడు మేక స్థానంలో ఆచార్య మిమ్మల్ని ఉంచాల్సింది. మహారాజా, మేము ఏ మేకో కోడో కాదు, మేము రాజగురువులం. అందుకే కదా స్వామి, రాజ్యం పట్ల మీ కర్తవ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ మేము చెట్టు కొమ్మ మీద కూర్చుని కూడా ఆ పులిని ఖచ్చితంగా ఆకర్షించగలం. మరి మేక స్థానంలోకి ఎందుకు వెళ్ళటం? ఆచార్య, మీరు నిశ్చింతగా ఉండండి. మేము ఉన్నాం కదా. మేము మీ వెంట్రుక కూడా ఏ హాని జరగనివ్వం. కానీ మహారాజా, మాకు వెంట్రుకలు ఎక్కడున్నాయి? ఈ పిలక తప్ప. మహామంత్రి మహారాజా, మేము ఆ మంచం మీదకి ఈరోజు రాత్రికే ఎక్కుతాము. మీరే చెప్పారు కదా, ఆ పెద్ద పులి ఎక్కువగా రాత్రిపూట తిరుగుతూ ఉంటుందని. కాబట్టి ఈ రోజు రాత్రి ఆ పెద్ద పులికి చివరి రాత్రి అవుతుంది. తమరి ఆజ్ఞ మహారాజా. ఏర్పాట్లు చేయించండి. చచ్చాను. చూడండి మంత్రి గారు, మేము తాతాచార్య పండితులం. విజయనగర సామ్రాజ్యానికి మేము రాజగురువులం. మా స్థానం మహారాజు గారి పక్కన. మమ్మల్ని మేక స్థానంలో కట్టి పారేయడం సబబంటారా? మహారాజు గారికి మీరైనా నచ్చజెప్పొచ్చు కదా. నేనేమి చేయలేను ఆచార్య, ఏమి చేయలేను. మహారాజు గారి ఆజ్ఞని పాటించడం చాలా ముఖ్యం. ఆచార్య, మీరు బానే ఉన్నారు కదా? మీ దయ మీద ఆధారపడి ఉంటుంది మహారాజా. రామా, నిజంగానే అక్కడికి నరభక్ష పులి వచ్చేస్తే ఏమవుతుంది? భయపెట్టకు బంధు, భయపెట్టకు. అయ్యో మంత్రి గారు, ఆ పులి ఒక నరభక్షి, మీకు అర్థం కావడం లేదు. అయ్యో, అయితే ఏమైంది గురుదేవా? మీరు కూడా బ్రహ్మజ్ఞానం గల మహాపురుషులు. ఒకవేళ మహారాజు గారి గురి తప్పినా సరే మీరు మీ మంత్రశక్తితో ఆ పులిని భస్మం చేసేయండి. మహారాజా, అన్ని పనులు పూర్తయ్యాయి. అవును మహారాజా, అన్ని పనులు పూర్తయిపోయాయి. బలికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు బలి అవ్వడానికి ముందు మేము ఆ పులిని బలి తీసుకుంటాం. మీరు నిశ్చింతగా ఉండండి ఆచార్య, పైగా శాంతంగా ఉండండి. మంత్రి గారు, మీరు త్వరగా మంచి మీదకు వచ్చి. మహారాజా, మేము మంచి మీదకా? తమరి ఆజ్ఞ మహారాజా. అయ్యో మంత్రి గారు ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ధనిమణి ప్రియ శిష్యులారా, ఇక్కడికి రండి పిల్లలు, నా దగ్గరకు రండి. మీరెప్పుడు అంటుండేవాళ్ళు కదా, శిష్యుల స్థానం గురువుల పాదాల దగ్గర అని. అన్నాము గురువు గారు, ఎప్పుడు అంటూనే ఉంటాము. కానీ ప్రస్తుతం పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. మీరు నిశ్చింతగా ఉండండి గురువుగారు. మీ పాదాల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి అనే మేం మీ పాదుకలు దగ్గర పెట్టుకుని ఉన్నాము. మీరు కేవలం ఒక్కటే అనుకోండి, మేం మీకు దగ్గరగా మీ పాదాలు చెంతనే ఉన్నాం అనుకోండి. కనుక ప్రాణాలతో బయటపడితే మీ ఇద్దరిని అదే పాదుకలతో కొట్టి చంపేస్తాను. పద దని మంచి మీదకి వెళ్ళిపోదాం. అయ్యో భగవంతుడా, రక్షించు రక్షించు. మంత్రి గారు, మీరు అక్కడే ఉండండి. అక్కడే సైనికుల వద్దే ఉండండి. పైకి రావాల్సిన అవసరం లేదు. అలాగే అలాగే మహారాజా, తమరి ఆజ్ఞ. సైనికులారా, మా చుట్టూ నిలబడండి. పదని మహారాజా, మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, ఆ నరభక్షి పులి ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. గురుదేవా, మీరు నిశ్చింతగా ఉండండి. మేము గమనిస్తూనే ఉన్నాము. మీరు శాంతంగా ఉండండి. దయచేసి మీరు గమనిస్తూ ఉండండి. మహామంత్రి గారు పడుకున్నారు. మహామంత్రి గారు పడుకున్నారు. మేము ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉంటే మహామంత్రి గారు పడుకున్నారు. లేదాచార్య, నేను ధ్యానం చేస్తున్నాను.
ధ్యానం చేస్తున్నారా? అది మా పని. మీ పని మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం. మీరు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఆచార్య, అలాగే. ఈ సైనికులు ఎక్కడికి వెళ్ళారు? మాకు ఇక్కడ సైనికులు కనిపించడం లేదు. అయ్యో, శాంతంగా ఉండండి ఆచార్య. వారు పొదల వెనక దాక్కుని ఉన్నారు. మేము వెంటనే వాళ్ళని చూడాలి. అయ్యో గురువు గారు, మౌనంగా ఉండండి. ఎక్కువగా శబ్దం చేస్తే పులి ఇక్కడికి అస్సలు రాదు. మీ శిష్యులు తప్పుగా చెప్తున్నారు. మీరు ఎక్కువ శబ్దం చేస్తే పులి వెంటనే వచ్చేస్తుంది. అరవండి, అరవండి, ఇంకా గట్టిగా అరవండి. మహారాజా, దీపం ఆరిపోయింది. ఆచార్య, మీరు శాంతించండి. మిగిలిన దీపాలన్నీ వెలుగుతూనే ఉన్నాయి కదా. అయ్యో, ఎవరైనా వచ్చి మా కట్లు విప్పండి. మేము లఘు సంఖ్యకి వెళ్ళాలి. గురుదేవా, కొంచెం నియంత్రించుకోండి. పులి వచ్చేసింది కదా. నియంత్రించుకోలేకపోతున్నాడు మహారాజా. మని విను, మన గురువు గారిని గనక పులి తినేస్తే అప్పుడు దినచర్యల అవసరమే లేకుండా పోతుంది. ఏమంటావు చెప్పు? అక్షర సత్యం. నేను లఘు సంఖ్యకి వెళ్ళాలి. నా కట్లు విప్పండి. నన్ను విడిచిపెట్టమని చెప్పండి. నేను మళ్ళీ వచ్చి పులిని నా వైపు ఆకర్షిస్తాను. గురువుగారు, అక్కడే పక్కన ఎక్కడైనా కూర్చొని పని కాని చేయండి. మూర్ఖుడా. మహారాజా, మహారాజా, మహారాజా! గురుదేవా, శాంతంగా ఉండండి. లేకపోతే పులికి అనుమానం వచ్చి ఇక్కడి నుంచి పారిపోతుంది. శాంతంగా ఉండండి. అసలు మా ఉద్దేశం ఇదే కదా. కానీ అసలు ఏమీ అర్థం కావట్లేదు. మేము అరిస్తే పులి రాకుండా పోతుందా, లేక అరవకపోతే రాకుండా పోతుందా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరవాలా, అరవకూడదా? మహారాజా, మహారాజా, మహారాజా! సైనికులారా, దీపాలు వెలిగించి వెంటనే గురువు గారి దగ్గరికి తీసుకువెళ్ళండి. మహారాజా, గురుదేవులు ఇక్కడ లేరు. ఆచార్య, ఆచార్య, ఇదంతా చూస్తూ ఉంటే నరభక్షి పులి మా గురువు గారిని తీసుకువెళ్ళిపోయినట్టుంది. ఆచార్య, 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 ఆచార్య! మనం గురుదేవులను వెతికి తీరాలి. సైనికులారా, 4 వైపులా విస్తరించండి. గురుదేవుల వారిని వెతకండి. గురుదేవులు మాకు క్షేమంగా కావాలి. మంత్రి గారు, మహారాజా, మీరే స్వయంగా ఒక దళాన్ని తీసుకుని అటువైపు వెళ్ళండి. మేము ఇటువైపు వెళ్తాం. తమరి ఆజ్ఞ మహారాజా. సైనికులారా, పదండి. ఆచార్య! గురువుగారు, గురువుగారు! ఆచార్య!